రియల్ ఎస్టేట్ డౌన్ ఉందా లేదా ఈ క్వశ్చన్కి ఆన్సర్ నిజంగా నేను చెప్పలేకపోతున్నాను. ఫ్యాక్ట్స్ చూస్తే, డేటా చూస్తే, రిజిస్ట్రేషన్స్ డేటా చూస్తే 49% డౌన్ అని చెప్పారు. కానీ సేల్స్ పరంగా చూస్తే గ్రేడ్ ఏ బిల్డర్స్ దగ్గర సేల్స్ అవుతూనే ఉన్నాయి. మన ప్రెస్టీజ్ డేటా చూసాము, దే హ్యావ్ సోల్డ్ 1200 crores వర్త్ ఫ్లాట్స్, అరౌండ్ 700 flats ఇన్ జస్ట్ 7 days. సో నేను మా ఫ్రెండ్ అరౌండ్ 5 days అనుకుంటా, 7 కూడా కాదు యాక్చువల్లీ. వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ హూ వర్క్డ్ ఇన్ దిస్ కార్పొరేట్ కంపెనీ యాజ్ అ మార్కెటింగ్ హెడ్, ఐ కాల్డ్ హిమ్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్, సార్ హౌ ట్రూ ఆర్ దిస్ సేల్స్? He said to me that Prestige lo aina sales, it has happened across India. So people from Bombay, people from Bangalore, people from Chennai, they have bought in Hyderabad because they trust Prestige and they have already purchased with Prestige in the past. So they have good experience. So they have purchased it. So sales nizangane ainayani, that's what he's saying. But their expression of interest checks, and most of this expression of interest checks, around 80-85% will go through. So 1200 కాకున్నా 800 crores, 1000 crores business అన్న అయింది వాళ్ళకి, నిజంగానే అయింది. అండ్ నిజంగా కనుక మీరు చూస్తే గ్రేడ్ ఏ బిల్డర్స్ ప్రైస్ ఎక్కడ తగ్గించలేదు, పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ పరిస్థితి బాగాలేదు, ఐ అండర్స్టాండ్ దాట్, బికాస్ స్క్వేర్ యార్డ్ రేట్, స్క్వేర్ ఫీట్ రేట్ మ్యాచ్ అవ్వట్లేదు. అసలు స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ ఎవరు కట్టట్లేదు. ప్లాట్స్ నిజంగా డౌన్ ఉంది. అపార్ట్మెంట్స్ అయితే నాకు తెలిసి పెద్దగా ప్రైస్ జంప్ అవ్వలేదు, ప్రైస్ డిస్కౌంట్ కూడా ఎక్కడ లేదు. సో నిజంగా డౌన్ ఉందా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర లేదండి. కామెంట్ సెక్షన్లో అందరూ డౌన్ అని చెప్తున్నారు, కానీ రియాలిటీలో ఎక్కడ ప్రైజెస్ తగ్గట్లేదు. నా అది ఏందో మీరే చెప్పండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.